ఏమంటాం ఏంటండి, డబ్బులు బ్యాంకుల్లో వేయటం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, పనులు పోతున్నాయి, 3 రోజులు బట్టి పడిగాపులు కాస్తున్నాం. దీనికి ఏదో చేసి చర్య చేసి అందరికి కొద్దిగా న్యాయం చేస్తే బాగుంటుంది. చేసామంటున్నారు, మరి ఇక్కడ ఏంటి పరిస్థితి? ఇక్కడ పరిస్థితి లైన్ కట్టాం, పొద్దున్నుండి 5 నుండి ఉన్నామండి. అది పరిస్థితి. మరి ఏంటి క్యూ ఏంటి, ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఏంటంటే 550 మంది ఉన్నాం. ఇప్పటికే 100 మంది అయ్యారు. ఇప్పుడు టైం 12:30 అయింది. మాకు మరి పరిస్థితి ఏంటో ఉంది, అది ఆకలి ఒక పక్కన వెళ్ళిపోయామంటే మళ్ళీ రావేమో డౌట్. మాకు డబ్బులు పడేటప్పుడు కూడా డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా సర్వే సరిగ్గా చేయలేదు. ఇంట్లో మనుషులు ఉన్నా కానీ మనుషులు లేరు అని చెప్పి రాసేస్తున్నారు. పేరు రాయట్లేదు, పలాని పోయినాయి అని రాయట్లేదు. ఎన్నిసార్లు అని మేము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఈ తాలూకాల చుట్టూ ఎన్ని తిరుగుతాం. మేము మాత్రం మాకు అసలుకి అంతా మునిగిపోయిన వాళ్ళకైతే ఏమీ లేదు. ఇంక ఇలాగ పడిగాపులు కాస్తున్నాం. ఏమీ లేని వాళ్ళకి మాత్రం చక్కగా డబ్బులు పడిపోయినాయి. మరి ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది అంటారు? ఇలాగుంటే ఒక వారం, ఎన్ని రోజులు ఉంటుందో అది గవర్నమెంట్ తెలియాలండి. ఇప్పటికి రోజుకి 500 మంది. 3 రోజుల నుంచి ఇదే పడిగాపులు, వెళ్ళటము చూసుకోవటం, వెనక్కి తిరిగి రావటం. ఒక్కళ్ళు సరైన సమాధానం చెప్పరు. తిరిగి పొద్దున కూడా సరిగ్గా చెప్పట్లేదండి. సచివాలయంలో గేరుగా సమాధానం చెబుతున్నారు. ఒకవేళ మా పేరు రాలేదు ఏంటి దీనికి రెస్పాన్స్? సచివాలయాలు ఎందుకు వెళ్ళిన వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పరు. వాలంటీర్, మా బజార్ కలిసి వాలంటీర్నే లేదు. ఆ వాలంటీర్ మానేస్తారు అసలుకి. మా పొద్దున్నుంచి 7 తిప్పబడతాం పిల్లలతో. అసలు మాకు జీతాలు ఇవ్వట్లేదు, మేము ఎందుకు చేయాలని అడుగుతున్నారు వాలంటీర్లు. అదండి వచ్చి ఇక్కడ ఉంటున్నాం, అసలుకి పట్టించుకునే వాళ్ళే లేరు. అసలు మమ్మల్ని మాత్రం అసలుకి ప్రతి ఇంటికి పడాలి అనేసి అంటున్నారు. ఇక్కడ వరదలు వచ్చి అన్ని కొట్టుకుపోయి పిల్లలతో రోడ్లు ఎక్కిన వాళ్ళకి అసలు ఏమీ లేదు. పొద్దున్నొచ్చి సాయంత్రం దాకా పడిగాపులు కాసి వెళ్తున్నాము ఇంటికి. ఇంకా ఇట్లాగంటే చెప్పమ్మా, ఇప్పుడు ప్రతి ఇంటికి సర్వే సరిగ్గా చేసి గనక ఇచ్చుంటే మాకు ఇబ్బంది లేవు. ఎవరి ఇంటికి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చుంటే మాకు బాధ ఉండేది కాదు. ఎవరు అసలు వారంటీ వాళ్ళు పట్టించుకోవటమే మానేస్తారు. అసలుకి మెసేజ్లు రావట్లేదు అన్నారు. బ్యాంకుకి వెళ్ళమంటున్నారు. పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటున్నాం. అసలుకి 2 రోజుల నుంచి అసలు ఏమి సంబంధం లేదండి. లోనికి వెళ్ళాలంట, లోనికి వెళ్తే కానీ మాకు పని లేదో తెలుస్తుంది. ఆర్ఆర్ లింక్ కావాలంట, ఆర్ఆర్ లింక్ లేకపోతే మీకు మాకేం తెలియట్లేదు. అసలు లోనికి వెళ్తే కానీ ఇదేం చూపిస్తే ఏం చెప్తారో తెలియదు. అది ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. అసలుకి 3 రోజులు కానీ తిరుగుతున్నాం పనులు మానేసుకొని. వాలంటరీ ఉంటే బాగుండేదండి. వాలంటరీ వాళ్ళు చక్కగా ఇంటికి వచ్చారని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లే. ఈ పరిపాలనే బాగోలేదు అసలు. ఏం చేస్తాం, 3 రోజులు కానీ తిరుగుతున్నాం. డబ్బులు పడి ఏం చెప్తున్నారు తప్ప ఏమీ లేదు. ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ చేసి ఇస్తే బాగుండేదండి, ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇంకొకరి పేరు వస్తుందండి, అదేలా జరుగుతుంది. అసలు ఎవరికే ఇప్పుడు ఫోటోలు కూడా దింపుతున్నారు. కానీ అసలు ఆ సర్వే కోసం వెళ్తే మీ పేరు లేదు, అసలు మీరు ఇంట్లో లేనట్టే వస్తుంది అనేసి అని అంటున్నారు. మరి వాళ్ళు ఎలా చేశారు ఆ సర్వేలు? ఎవరిని పంపించారు? సరైన వాళ్ళు ఒక్కడు రాలేదు మాకైతే. అంటే ఆధార్ కార్డు లింక్ లేకపోతే మాకు బ్యాంకుల్లో డబ్బులు ఎట్లా పడతాయి అండి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ లింక్ లేదని అంటున్నారు. ఎన్నిసార్లు లైన్లో నుంచున్నాం, తిండి తిప్పలు లేకుండా మేము మళ్ళీ లైన్ ఏదో మంది పొద్దున్న ఎప్పుడో వస్తున్నాం, అలా ఉండిపోతున్నాం మేము. ఏంటంటే చెప్పండి మీరే, అసలు ఏంటో ఇలాగ అసలు పొద్దున్న నుంచి తిండి తిప్పలు లేకుండా మేము అలాగే ఉండిపోతున్నాం అండి. ఎవరు లేరు, రాసుకున్నారు కానీ ఏమి చాలా ఇంటికి వాళ్ళు తీసుకున్నా తెలియదు, బయట వాళ్ళు తీసుకున్నా తెలియదు. వెయ్యి కనపడతారు డబ్బులు. 105 మంది అయ్యారు ఇప్పటికి పొద్దున్నుంచి. 105 పేషెంట్లు తీసుకొని వస్తున్నాం. వయసులో ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో అన్ని పోయినాయి, సామాన్లు పోయినాయి, అన్ని పోయినాయి. డబుల్ మంచాలు, స్కూల్ మిర్చీలు అన్ని పోయినాయి. మాకు ఇంటికాడ మేము ఎవరు లేము. పిల్ల కంటాకి వెళ్తే మేము వెళ్ళి హాస్పిటల్ ఉంటే ఒక్కడికి లేకుండా పోయింది. మరి ఫలాలుగా మాకు డబ్బులు ఇచ్చేదేదో అందరికి ఇవ్వాలి న్యాయంగా. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాధ కదా అని అన్నాడు. అసలు ఒకళ్ళు చేస్తే ఇంకొకరు చేయట్లేదు. ఇదేనా ఆయన చేసేది? మరి ఓట్లు వేసినందుకు ఫలితం ఏది? వరద వచ్చింది, అందరూ మునిగిపోయాము. ఇప్పుడు మునిగిపోయిన వాళ్ళకన్నా అందరికీ సమానంగా వేయాలి కదా. అందరు నష్టపోతున్నారు. అద్దుకున్న వాళ్ళు ఉంటారు, సొంత ఇల్లు ఉంటారు.
సో ఆ అద్దెకున్న వాళ్ళకి రావట్లేదు, ఆ సొంత వాళ్ళకి కూడా రావట్లేదు అసలు డబ్బులు. తిరిగి 4 రోజులు బట్టి మాకు ఇదే తిరుగుడు అయిపోయింది. పొద్దున్నకి కింద ఉన్న వాళ్ళు పైకి వస్తున్నాయి డబ్బులు, అసలు సరిగ్గా రావట్లేదు అసలు డబ్బులు. అందరికి సర్వే చేసిన వాళ్ళందరికీ రావాలి, కానీ రావట్లేదు. సర్వే చేసిన వాళ్ళకైతే ఎవరికైతే వాంబే కాలనీలో అయితే సర్వే చేసిన వాళ్ళకి ఎవరికి డబ్బులు రాలేదు, అసలు ఎవరికి రాలేదు. బొమ్మగలు రాలేదండి. అంత లింక్ పెడుతున్నారు, ఆ లింక్ ప్రకారం ఆగిపోతుంది అంతే. ద్వారాగా అసలు పెట్టాలి ఎవరినైనా సరే. వాలంటరీ లేనప్పుడు లేదు అని చెప్పినప్పుడు వెంటనే వాలంటరీని పెట్టాలి. సచివాలయంలో రెస్పాన్సిబుల్ ఇవ్వట్లేదండి. మేము ఏం చేయమంటా వెళ్ళండి, మళ్ళీ రాసుకోవటం అప్లికేషన్ పైనుండి పర్మిషన్ రాలేదు అంటున్నారు. రాష్ట్రానికే కదా ఉన్నారు జీతాలు తీసుకొని, మరి పేద ప్రజలు వెళ్ళినప్పుడు చక్రంగా ఏంటమ్మా మీ పాపలు అని అడిగి రాయాలి. మరి అలాగా అడిగి రాయకపోతే ఎలాగా? మరి ఇప్పుడు వాడి విషయం వదిలేండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కాదు, ఏం కాదు. ఆయన లడ్డూకి వెళ్తే ఆయన వదిలేండి. వాళ్ళు వచ్చినా ఆయన ఇంట్లోనే ప్యాలెస్ నుండి రాడు. ఆయనకు గొప్ప భయం. చెట్లు నరుక్కొని రావాల్సిందే కానీ మామూలు రాలేడు ఆయన. అది వదిలి మాకు అది కాదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అందరికీ వేసారు అన్నాడు. ప్రజలకు చాలా ఇబ్బంది పడతాను లైన్లో ఉండి. పడినోళ్ళు పడలేదు, పడినోడు ఎంజాయ్ చేస్తారు, పడినోడు ఇబ్బంది పడతాం. ఇప్పుడు నాకే పడలేదు, నేను ఎవరితో చెప్పాలి? అది అధికారులు సచివాలయానికి వెళ్ళినా సచివాలయానికి వెళ్ళమన్నారు. మరి నా ఎన్ని అకౌంట్లోనే ఎన్ని వాట్సాప్ చేశాను, ఎందులో పడలే. మరి ఏంటి అధికారులు ఏం చేస్తారు? ఆగే ఎక్కడ ఆగాయో నాకు కావాలి. ఇప్పుడు ఆ పరిష్కారం కావాలి అంతే. ప్రభుత్వం నువ్వు మాట్లాడుకుంటాను, ప్రభుత్వం నెంబర్ ఇస్తే నేను మాట్లాడుకుంటాను. ఆ లడ్డు గురించి, ఆ లడ్డు విషయం ఎందుకండి? ఇప్పుడు పేదలు లైన్లో ఉన్నాను ఎంత బాధపడతాను. ఇవి చూడకన్నా లడ్డు గిడ్డు ఆడు వెళ్ళి ప్యాలెస్ పడుకోడు, అవన్నీ మనకి వెళ్ళండి, అవన్నీ మనకి వెళ్ళ చెప్పు. ఇప్పుడు కావాలి పేదలు లైన్లో చూడండి, పేదలు ఎంత లైన్లో ఉన్నారు, ఈ లైన్లో ఎంత ఉన్నారు, అక్కడ ఈ సేవలు ఎంతమంది ఉన్నారు చూడండి. మరి ఆటి గురించి మాట్లాడకండి. లడ్డు లడ్డు లడ్డు. కార్పొరేటర్ కానివ్వండి, మీ వార్డు మెంబర్ ఎటువంటి రెస్పాన్స్ లేదు. మా మీద ఎవరు రాలేదండి. నాది నందమూరి నగర్ 9 రోడ్డు అండి. పేదలు చాలా సాయం చేసినాను. వరదలో ఈ ఏత్తు కొట్టుకొని వెళ్ళాను. అందరూ పాలు ప్యాకెట్లు అన్నీ అందించాను, భోజనాలు అన్నీ అందించాను. వాళ్ళతో నాకే పడలేదండి డబ్బులు. నేను ఎవరితో చెప్పుకోలే, నాకే పిడివేశాడు. ఏమంటే జనసేన నాయకుడు నేను, నాకే పిడివేశారండి. నాకేం చెప్తారు సమాధానం? అంటే ఇప్పుడు సమాధానం చెప్పడానికి ఈయన 11 రోజుల దీక్ష ఉంది, రేపేమో తిరుపతి ఉంది. ఆయన రేపు తిరుపతి వెళ్తాడు. మరి తర్వాత చూపిస్తా, నెంబర్లోనే కదా, ఎవరికి వదలను, తగ్గేదే లేదు. ఆ లడ్డు విషయంలో అయితే మాట్లాడకండి. వాడు కల్తీ, ఇది కల్తీ. ఇప్పుడు ప్రజలు చూడండి, ప్రజలు ఎంతమంది ఉన్న లైన్లో చూడండి, చూడండి వాళ్ళ గురించి మాట్లాడండి. ప్రజలు అక్కడ కూడా చూడండి, ప్రజల గురించి మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళకి సంబంధం ఏం చెప్తారో నాకు కావాలి. ఏంటి మేము అన్నీ రాసుకున్నామండి. పన్నులు పడ్డాయండి, ఎలాగా సొంత ఇంటిలు పడలే, అద్దె ఇంటి వరకు పడ్డాయి. వాడు దిగుతాడు, సొంత ఇంట్లో చాలా ఇబ్బంది పడతాడు. మరి నెలకి 10,000 అద్దె కట్టుకొని ఉన్న పెద్దలు ఏమవుతారు? మరి వాళ్ళు పడినప్పుడు 10,000 ఎవడో ఇల్లు, వాడి మంచాలు దుప్పట్లు అన్నీ పోనాయి. మరి వాళ్ళకి ఇస్తారా, మరి సొంత ఇల్లు తీసుకుంటారా? చెప్పండి ఆ మాట చెప్పండి సార్. మరి ఇప్పుడు అద్దె కొంటారు చాలా మంది, వాళ్ళ గురించి బాధపడాలి. కానీ సొంత ఇళ్ళకి అందిపోతే ఎలాగవుతుంది సార్? అది కూడా మాట్లాడాలి సార్. ప్రభుత్వం కూడా అది కూడా మాట్లాడాలి. ఎవడు ఉన్నాడో అద్దెకున్నా ఏది ఉన్నా వాళ్ళకే అందాలి, వాళ్ళకే ఇవ్వాలి అని అడగండి. అది పోతుందంటారు. దరిద్రపు గవర్నమెంట్ అని చెబుతా అంతే, ఓన్లీ వన్ వర్డ్. కాదు సార్, మరి చూసుకుంటే మరి విశాఖ పరిస్థితి ఏంటంటారు? ఉక్కు పరిశ్రమ విశాఖ వాళ్ళని ఉద్యోగస్తులు, మీరైనా ఉద్యోగస్తులు, మనమైనా ఉద్యోగస్తులు, వాళ్ళ ప్రత్యామ్నాయం చెయ్యాలి. చేస్తే నువ్వేమైనా చేసుకో. అదే సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం ఇది ఏంటి. వాళ్ళకి ఒక గన్ను ఇది కొండ ఇచ్చేస్తే వాళ్ళు ప్రొడక్షన్ చేసుకుంటారు. వాళ్ళు నాయకులందరూ కూడా వేరే అంశాల మీద ఉన్నారు, కానీ పాపం వీళ్ళకి న్యాయం చేసేవాళ్ళు ఎవరు కనపడరు. అదే చేసిన పొరపాటు. మన దౌర్భాగ్యం అది. మన దౌర్భాగ్యం ఏంటంటే మత సామరస్య పార్టీని ఎన్నుకోవడమే ఇది మెయిన్ పాయింట్. మరి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏంటంటే జీవోలు ఇమ్మంటున్నారు, వేరే వాటిలో విలీనం చేయొద్దు అంటున్నారు. కంపెనీలని ఏదైతే ఉందో సేల్ కంపెనీలో విలీనం చేస్తానంటున్నారు. ప్రైవేట్కి ఎప్పుడు ఇవ్వకూడదమ్మా, ప్రైవేట్కి ఎప్పుడు. మన గవర్నమెంట్ అమ్మా, గవర్నమెంట్ టేకప్ చేసి గవర్నమెంట్ చేయాలి ఇది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా ప్రైవేట్ చేసేస్తే సరిపోతుందిగా.
ఏంటి చూసుకున్నట్లయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా లడ్డూ వ్యవహారంలోనే ఉన్నారు. దాని నుంచి ఎప్పుడు బయటకు వస్తారంట? దాని గురించి ఎవరు బయటికి రాలేదు. ఇంకా ఇదే చేసిన తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత దాన్ని కడుక్కోవడానికి ఇంకా అవదు. అది జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, రద్దయిపోయింది ఏదైతే పర్యటన ఉందో. మా కేసు సెక్షన్కి సంబంధించిన 30 నోటీసులు ఇచ్చి ఆయన అడ్డుకున్నారు. ఆ విషయం ఎలా చూడాలి? అది చాలా తప్పువైన విషయం చేశారు గవర్నమెంట్. టీడీపీ వాళ్ళే చేశారు. గవర్నమెంట్ చేయించింది, వాళ్ళు చేశారు. ఏంటి బోర్డు పెట్టారు, మళ్ళీ వాడు పర్యటన లేదంటే బోర్డు ఎందుకు తీసా? బోర్డు అట్టాగే ఉంచు. అన్ని మతస్థులు వచ్చి ఆ బోర్డు చదువుకొని డిక్లరేషన్ ఇస్తారు. వీడొక్కడే డిక్లరేషన్, అది పొరపాటు. అది మరొక అంశం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సమస్యలపై నాకు అత్యంత అవగాహన ఉందన్నారు. ఆయన ఏమైపోయారు? అసలు ఆయన గురించి అసలు ఒక్క వర్డ్ కూడా మాట్లాడినా, అంతే. ఏంటి అతని గురించి మాట్లాడేసి ఇది లేదు అసలు. ఓకే, థ్యాంక్ యూ. ఏం లేదు, ఎండకు అల్లాడుతున్నారు జనాలండి. డబ్బుల కోసం తిరుగుతున్నారు. అది ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమైపోయారు? ఇంటికి తీసుకొస్తున్న వాళ్ళు ఇంటి అసలు ఆ మాటే రాట్లా, సమాధానమే లేదు. అది జనాలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఎంట్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు చూడండి, అక్కడ తీసుకోండి ముందు. ముఖ్యంగా ఈ వయసులో అనేక ఇబ్బందులతో ఉంటారు మీరు. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. అది ఎన్ని ఫిట్టింగ్లు ఎందుకంటారు? డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. డైరెక్టర్కి ఇవ్వట్లా, అన్ని లింకులు అడుగుతున్నారు. అది ఒక్కొక్కరికి ఫోన్లు పాడైనాయి, వరదలకు పోయినాయి. మరి ఇప్పుడు ఫోన్లు అయ్యే ఫోన్లు కావాలంటే ఆయన వస్తాయి, సిమ్ములు ఉంటాయా? ఉండవు కదా. మరి ఆ ఫోన్లకు తిరగాలంటే చాలా రోజులు పట్టిద్ది. అక్కడికి వెళ్ళి అని అంటారు. ఎక్కడికన్నా వెళ్ళి తిరగాలి. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారు కదా అందజేస్తామని. మరి ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు అసలు ఎవరు రావట్లే, ఎవరు పట్టించుకోవట్లా. అది ఇప్పుడు ఈయన పూజలో ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఎన్నో సంవత్సరాలు పూజలో ఉన్నట్టు ఇప్పుడు నేను పూజలో ఉన్నాను, నేను ఇప్పుడేం మాట్లాడలేను అనేసి మాట్లాడుతున్నా. ఏం సమాధానం? అది కరెక్టా కాదు? అసలు జనాల్ని సేవ చేస్తానన్నాడు, సేవ చేయాలి. చేశాక అప్పుడు ఈ సేవ చేశానని చెప్పుకోవాలి. ఏమి చేయకుండా పూజలో ఉన్నానంటే అంటే జనాలు అల్లాడిపారు. నువ్వు పేదలకు చేసేది, నువ్వు నిలబడితేందుకు? పేదలకు చేయటానికే కదా. హామీలు ఇచ్చి తప్పారు కదా, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏది ఎంతవరకు అందరా ఏమంటున్నారు? అసలు లోపలికి వెళ్తే ఏమంటున్నారు? లోపలికి వెళ్తే అన్ని ఆధార్ కార్డు లింక్ తీసుకొని రా, మరి ఎన్ని సిమ్ములు కావాలి ఎన్నో చెబుతున్నానండి. జనాలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు ఎండలో గేరొచ్చి అల్లాడిపోతున్నారు. మరి వాడి గురించి ఏంటో అనేది చూడండి, మరి ఆలోచించి మీరే చెప్పండి. రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. మేము 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. అది తిరుగుతున్నాం, నిలబడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. అది 8 years బాబుకి అకౌంట్ ఉండిద్దా? ఏకపోయినా మేము సంతోషించేవాళ్ళు. ఏసీ మళ్ళీ మెసేజ్లు వచ్చి మీ బాబు పేరు మీద అకౌంట్ ఓపెన్ అవ్వలేదని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని బ్యాంకులు తిరిగామో మాకు వేయకపోయినా సంతోషించేవాళ్ళు. ఏసీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇలా జనాల్లో నలిగిపోవడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారంట. కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికైనా వెళ్తారండి మేము. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వెళ్ళాలని చెప్తున్నారు మాకు. మేము అడుగుతుంటే వాలంటీర్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారండి అని చెప్తున్నారు. మేము ఎలా వెళ్తాం? కలెక్టర్ ఆఫీస్ పిల్లలు స్కూల్ మానిపించి మేము ఇలా తిరగడం అసలు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా బోత్ ప్యారలల్గా ఆలోచించి అటు ఎంప్లాయీస్కి కూడా వాళ్ళు ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి అప్పుడు పుచ్చల సుందరయ్య నుంచి ఆయన పేరు పుచ్చల సుందరయ్య ఆయన దీక్ష చేసి మనకి స్టేట్కి ఒప్పుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ చూసుకుని ఇప్పుడు వరకు కడప స్టీల్ ప్లాంట్లు అవన్నీ పెడతాను చూస్తున్నాం. ఇప్పుడున్న విశాఖ ఉక్కు ప్లాంట్ కూడా తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేసేస్తే ప్రైవేట్గా అన్నది ఒక మంచి పాయింటే. అలాగని ఎట్ ది సేమ్ టైం ఉద్యోగస్తులు ఉన్నది కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలామంది కుటుంబాలు రోడ్డును పడతాయి ఈ టైంలో. సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బోత్ ప్యారలల్గా ఆలోచించి ముందుకెళ్ళాలి. మరొక అంశం చూసుకున్నట్లయితే ఏదైతే వీళ్ళు చెప్తున్నట్లుగా ఈ లడ్డు విషయాన్ని కొంచెం పక్కకు పెట్టి ప్రజల అంశాలపైన కొంచెం కేంద్రీకరిస్తే దృష్టి సమస్యలు త్వరితగతిన పూర్తవుతాయని వీళ్ళు అంటున్నారు. ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి. సో ఏదైతే ఉందో ఈ తిరుపతికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రేపు వెళ్ళబోతున్నారు. ఎలా చూడాలని ఈ అంశాలు? ఇంకా దాని మీదే ఉన్నారు. అంటే తిరుపతి లడ్డు అనేది అంత సెన్సిటివ్ మ్యాటర్. ఒక హిందూ ధర్మం, ఒక సనాతన ధర్మంలోని లడ్డు అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్ అనేది ప్రజల మనోభావాలు మోహించింది. లాస్ట్ 5 yearsలో ఈ లడ్డూలు ఇలా కలిగింది, ఇలా ఇలాంటిది లడ్డు అనేది మేము ప్రసాదాన్ని మేము తినేసామని భక్తులు ఒక సెంటిమెంట్తో ఒక మనోభావాలు ఫీల్ అయ్యారు. ముందు దాంట్లో నుంచి అవేర్నెస్ని క్రియేట్ అనేది బయటికి తీసుకుని వచ్చారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలాంటి కల్తీ ఏమీ లేదని చెప్పేసి అని ఇప్పుడు రీసెంట్గా సిట్ అనేది ఒకటి ఏదో దర్యాప్తు కూడా చేశారు, సిట్ అని కూడా చేశారు. అవి రిజల్ట్ అనేది మాత్రం అది ఒక రాజకీయ కోణంలో చూసుకోకుండా ఒక ప్రజలందరూ దృష్టి కొంటారు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, మన దేశం మన ఇండియా ఒకటేనే కాదు, త్రూఅవుట్ వరల్డ్ అంతా కూడా ఒక లడ్డు అనేది ఒక చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో ఈ ఇష్యూని రాజకీయ కోణంలో కాకుండా ఒక హిందూ ధనాత్మకంలో ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని అనేది మూవ్ అవ్వాలనేది నా ఒపీనియన్. చూసుకున్నట్లయితే ఏదైతే రేపు ఈయన తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ ఇస్తారంటారా? అంటే డిక్లరేషన్ మీద ఉంటున్నారు ఎవరైనా అన్యమతస్తుడు వెళ్తే, మరి ఈయన బాప్టిజం తీసుకున్నారు కదా. డిక్లరేషన్ అంశం అనేది ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు. లాస్ట్ టైం ఇందిరాగాంధీ గారు కానీ లేకపోతే ఒక రాహుల్ గాంధీ కానీ అందరికీ అదొక యాక్ట్ అనేది. అదేమి ఈరోజు ప్రత్యేకంగా జగన్ గారికే కానీ ఒక పవన్ కళ్యాణ్కే కానీ ఇంకా ఎవరు వచ్చినా సరే, అది మీరైనా నేనైనా ఎవరైనా సరే ఒక వేరే మతం నుంచి డిక్లరేషన్ వెళ్ళాలనేది ఒక రూల్ అనేది. అదేదో పర్టికులర్గా జగన్ గారికి పెట్టారనేది అలాంటిది కానీ అలాంటి డిక్లరేషన్ ఏం కాదు. అనుకున్నట్లయితే సెక్షన్ 30 నోటీసులు వచ్చి రావద్దన్నారు, అందుకే మానుకున్నాను తిరుపతి పర్యటన అన్నారు. ఒక పక్క చూసుకుంటే మోడీ గారు మేము అండగా ఉంటాం ఈ విషయంలో అని అన్నట్టుగా నిన్న మొన్న తెలుస్తుంది జగన్ గారికి. ఎలా చూడాలి? మోడీ గారు అండగా ఉంటారని ఇప్పుడు దేవుడి విషయంలో అండగా ఉంటారని అలాంటిది ఏమి ఉండకూడదండి. అది ఎవరైనా ఒకటే, అది చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా మీరైనా నేనైనా సరే ఎవరైనా ఒకటే. ఆ విషయంలో మాత్రం ఒక రాజకీయంలోనే ఒక జగన్ గారికి ఇలా చూడాలి అలాగనేది అనేది ఫేవరెట్గా అనేది ఉండకూడదు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి రఘురామ కృష్ణరాజు గారు మన బ్యానర్ చింపారంటున్నారు. సో వాటి గురించి మనకి సరే మరి చూసుకున్నట్లయితే అన్న ఏదైతే ఈ అంశాలన్నీ ఉన్నాయో మరి సూపర్ 6 పాలసీలు ఎటు వెళ్ళబోతున్నాయి, ఈ అంశాల మీద ఎక్కువ లడ్డూ శాతం పైన ఉన్నారు. రెండోది చూసుకుంటే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నాయి 3 పిటిషన్లు కూడా. దీని గురించి ఏదైతే పాత చైర్మన్ గారు టీటీడీకి మాజీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, బీజేపీ వాళ్ళు వేసింది కానివ్వండి, మిగతా వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సిట్కే ఇస్తారా, సిబిఐకి అని ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇప్పుడు సూపర్ 6 పథకాలు అనేవి ఇప్పుడు లాస్ట్ ఒక 3 months అవుతుంది. ఇంకో 3 months వరకు చూడవచ్చు, మేబీ ఛాన్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు సిట్ అనేది వేశారు, ఆ రిపోర్ట్ అనేది రావడం కొంచెం టైం పట్టింది కాబట్టి ఆ రిపోర్ట్లో ఒక రాజకీయ కోణంలోనే చూసుకోకుండా ఒక యాక్యురసీగా ఉన్నది ఇవ్వాలనేది రిజల్ట్ అనేది ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక పార్టీకి ఫేవర్ కాకుండా ఇది భక్తులు మనోభావాలు సంబంధించింది కాబట్టి ఫేవర్గా. లోకేష్ గారు రెడ్ బుక్ గురించి, లోకేష్ గారు రెడ్ బుక్ అంటారు కదా, దాని గురించి రెడ్ బుక్ అనేది మన పర్సనల్ డైరీ ఎలా రాసుకుంటామండి, అలాగే ఆయన కూడా ఒక పర్సనల్ డైరీ కానీ మెయింటైన్ చేసుకున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని 100 రోజుల పైచిలకు పాలన అయిందన్నారు, స్టిక్కర్లు అతికిస్తున్నారు ఇంటింటికి, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఏమనిపించింది 100 రోజులు? ఇంకా చూడాలండి, 100 రోజులు అనేది పర్ఫెక్ట్గా అనేది యాక్యురసీగా చెప్పలేము. ఇంకా టైం ఇంకో 3 months వరకు చూస్తే దాన్ని బట్టి చెప్పచ్చు. పోలీస్ నోటిఫికేషన్లు అన్నారు, అసలు అది ఏమైంది సార్? ఇప్పుడు ఈ జగన్ గారు గవర్నమెంట్ కానీ చంద్రబాబు గారు గవర్నమెంట్ కానీ అందరూ వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ మారినాయి. ఇప్పుడు లడ్డు విషయం కానీ ఫ్లడ్స్ విషయం కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినా లేకపోతే జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వకపోయినా సరే ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మూవ్ అవుట్ అవుతున్నాయి. మాకు డిసెంబర్ 2022లో పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. 96,000 మేము క్వాలిఫై అయ్యాము, అందులో నేను 1 మెంబర్ని. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్నారు. మేము ఇప్పుడు బయటికి వెళ్ళి జాబ్ చేస్తామంటే ఇదిగో సుప్రీంకోర్టు కేసు అనేది వేశారు, ఇదిగో ఆ కేసు సాల్వ్ చేస్తాము. ఇప్పుడు రాజకీయ కోణ నాయకులు అయితే ఒక 1 week 2 months ఇమీడియట్గా మూవ్ చేస్తున్నారు. మా పోలీసులు 95,000 1,00,000 మంది కుటుంబాలు మీ ఇంట్లో మా ఫ్యామిలీకి చెప్పుకోలేక మీరు ఇంకా ఎంతకాలం మీరు జాబ్ చేస్తారు, ప్రీమియమ్స్ క్వాలిఫై కనీసం బయటికి వెళ్ళి రూమ్ రెంట్లకు కానీ హాస్టల్స్ కానీ మేము పే చేయలేకపోతున్నాం. ఇప్పటికి వడ్డీలు మీద కట్టుకోలేదు. ఇంకో పేరెంట్స్ కన్న తల్లిని వెయిట్ చేస్తున్నారు, మా కొడుకు జాబ్తో తిరిగి వస్తాడు, చూస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు. ఎంత కష్టపడేది దాని గురించే కదా సార్. అలా 3 years అయిపోతుంది, ఇమీడియట్గా దీన్ని ఫాలోఅప్ చేయాలని చూస్తున్నాము. విషయాలని పక్కన పెట్టి ప్రభుత్వ రంగం దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది.